ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. అయితే అసెంబ్లీలో వైసీపీ కనిపించడం లేదు. ఆ పార్టీ అధినాయకత్వం అయితే జనాల్లోకి వెళ్ళడమే లేదు. ఒక పార్టీ నాయకులు కూడా జనంలోకి వెళ్తున్న విషయాలు తక్కువగానే ఉన్నాయి. మరోవైపు చూస్తే కనుక మీడియా మీటింగ్లతోనే బిగ్ సౌండ్ చేసే నేతలు కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో తిరుమల లడ్డు వివాదంలో కూడా వైసీపీ కొంత ఇబ్బంది పడింది. అయినా సరే తన వైపు వేషన్ని వినిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే వైసీపీకి చెందిన నేతలు వరుసగా జైలు పాలయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలుకు వెళ్లి వచ్చారు. ఆయన మీడియా ముందు మళ్ళీ గట్టిగానే మాట్లాడుతున్నారు. అంబటి ఏపీలో హాట్ టాపిక్ గా అయ్యారని వైసీపీకి సానుభూతి వచ్చిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో కేవలం 20 నెలల్లోనే టీడీపీ కూటమి పని అయిపోయిందని వైసీపీ నేతలు అంటున్నారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే అని ధీమాగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్య లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఒక నాయకుడు మళ్ళీ సర్వేలు చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఆయన తాజాగా సర్వే చేయించి అధినాయకత్వం ముందు పెట్టారని, ఆ సర్వేలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైసీపీ స్లిప్ చేస్తుంది అని కూడా పేర్కొన్నారు అని అంటుంటున్నారు కూడా. దానికి గల కారణాలు ఏమిటంటే లడ్డూ ఇష్యూ అధికారిక పక్షాన బూమరాంగ్ అయ్యింది అని, అలాగే అంబటి రాంబాబు ఎపిసోడ్ లో సానుభూతి వచ్చిందని, కూటమి పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. అయితే అంత వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద నిజంగానే ఉందా అన్నది ఒక చర్చ రకం. ఇక ఈ రకమైన సర్వే నివేదికను సొంత పార్టీ వారే పెద్దగా నమ్మడం లేదని అంటున్నారు. ఇక ఆ నాయకుడు గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే తీరున సర్వేలు చేయించి వైసీపీకి దోకా లేదు అని, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందని చెప్పేవారని కూడా గుర్తు చేసుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే దారుణంగా వచ్చిందని అంటున్నారు. అందువల్ల సర్వేలను నమ్మకోకుండా వైసీపీ జనాల్లోకి వెళ్లాలని, గ్రౌండ్ రియాలిటీస్ ని చూడాలని సూచనలు వస్తున్నాయి. ఏ పార్టీ అయినా ప్రజలతోనే ఉంటేనే జనాల ఆదరణ దక్కుతుందని, వైసీపీ కూడా ఆ విధంగా ముందుకు సాగాలని తప్పించి సర్వేలను నమ్ముకుంటే మళ్ళీ ఇబ్బందులే ఎదురవుతాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీలో ధీమా పెరుగుతుంది. ఏ రాజకీయ పార్టీకి అయినా ధీమా ఉండడం తప్పులేదు, కానీ అది అతి ధీమా కాకూడదు అని అంటున్నారు. పైగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుందని, అంతే తప్ప సర్వేలు పేరుతో భ్రమలోనికి వెళ్తే ట్రబుల్స్ తప్పవని అంటున్నారు.